ఇటు చూడు. ఏమిటి? కృష్ణ కృష్ణ వారు గంగా యమునలే కదా? అవునే గోదావరి. ఒకరిది పతిత పావన గంగ, మరొకరిది సూర్యపుత్రి యముని సోదరి యమున. ఎదురుగుండా చూడు, వాళ్ళు కృష్ణ గోదావరిలే కదా? అవును, వాళ్ళే. వాళ్ళిద్దరు కూడా మనల్ని గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు. వీళ్ళిద్దరూ మనలాగే పార్వతిని సింగారిద్దామని వచ్చినట్టున్నారు. అవును, పద. స్వాగతం మీకు గోదావరి, కృష్ణ. మీరిద్దరు కూడా పార్వతిని సింగారిద్దామనే కదా వచ్చారు? రండి, పార్వతిని సింగారిద్దాము. నేడు పార్వతి రూపమే అపూర్వంగా ఉంటుంది. చూసి మనందరికీ కన్నుల పండుగ కాగలదు. రండి వెళదాం. పదండి. ఇప్పుడు చేయడానికి మనకింక మిగిలిందేమిటి? చేసే సింగారం అంతా అప్సరసలే చేశారు. అలాంటి సింగారం అప్సరసలు చేశారంటే ఆమె రూపం శబ్దాతీతం వర్ణనాతీతమే కదా. బ్రహ్మదేవుని శ్రీ మహావిష్ణువును కూడా అర్థించాల్సిందే. వారు శివునికి ఇరువైపులా నిలబడాలి. పార్వతి ఈ రూపాన్ని చూసి వారి కళ్ళు తెరిగిపోతాయి. విచ్చేయండి శ్రీ మహావిష్ణు, మహాలక్ష్మి, పరబ్రహ్మ, మాతా సరస్వతి తమరికి నంది స్వాగతం ఇస్తున్నాడు. పరమేశ్వరుడు శంకరునికి, సదాశివుడు మహేశ్వరుడు అనే పరమేశ్వరులకు హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మనం ఎవరికి జయజయధ్వానాలు చేస్తున్నాము? వారెక్కడున్నారు? అలంకారాలు చేస్తున్నారేమో. కానీ వారి అలంకరణ కోసమే కదా మనం వచ్చింది. కాదు మాత, స్వామి అలా అలంకరణ చేసుకోరు. వివాహానికి వెళ్తున్నారు, పెళ్లి కొడుకు అవుతారు, మరి సింగారించుకోరు? సింగారం అంటే అలా ఇలా ఏమీ కాదు. సింగారం అంటే సింగారమే. మరి వివాహం చేసుకునే ప్రతి వరుడికి అది తప్పదు కదా. అవును నంది, సరస్వతీదేవి చెప్పేది నిజమే. మరి ఇదొక్కటే అవకాశం వరుడికి అలంకరించుకునేందుకు. కానీ ప్రభు, ఏం చేసినా పరమేశ్వరుడు తాను చేసుకోవాల్సిందే. కానీ అలంకరణ ఆయనకు గిట్టదు. అదేలాగా? ఆయన మరి అలంకరించుకోకుండా వరడవుతారా? అదెలా జరుగుతుంది? వరుడు అలంకరించుకోకుండా? అవశ్యం అవుతారు, తమ అపూర్వ శైలిలోనే. అదెలాగా? విభూతితో. నారాయణ నారాయణ. ఆహాహా! భక్తవత్సలుడు పరమేశ్వరుని విభూతి పూసుకున్న గొప్ప భంగిమ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఆహాహా! నారద, అప్పుడప్పుడు శుభకార్యాలు కూడా చేస్తూ ఉండు. ప్రభు, తమరి అభిప్రాయం ఏమిటి? నేనెప్పుడు అశుభకార్యాలు చేస్తాననా? తర్కం వద్దు, కార్యం కావాలి. నీవిప్పుడే హిమాలయ భవనానికి వెళ్ళి ఊరేగింపుకు స్వాగతమిచ్చే సన్నాహాలను చూడాలి. తమ ఆజ్ఞ ప్రభు. సేవకుడు వెంటనే బయలుదేరుతాడు. నారాయణ నారాయణ. తొందరగా చేయాలి పనులన్నీ. ఎలాగో ఏంటో తొందరగా కానివ్వాలి. ఆ తోరణాలు అవన్నీ సరిగ్గా కట్టించండి. అక్కడ ఆసనాలు ఉన్నాయి చూసారా, అవి కూడా సరిగ్గా ఏర్పాటు చేయండి. నారాయణ నారాయణ. దేవర్షి ప్రణామం. చెప్పండి దేవర్షి, మండపం చూశారుగా, ఎలా ఉంది? మహారాణి, తమరు ముల్లోకాల్లోనూ దుర్లభుడైన సుందరేశ్వరుని దర్శిస్తే నేను తమను అడిగేవాణ్ణి, తమకు వరుడు ఎలా నచ్చాడని. తమరి సుందర మండపంలో అతి సుందరుడైన వరుడు సుందర వధువుతో పాటు ప్రవేశిస్తే జగతిలోని సౌందర్యమంతా కూడా అక్కడే వెలసి నిలిచిపోతుంది. తమరైతే సౌందర్యాన్ని తిలకిస్తారు, కానీ నేనిక్కడ చెయ్యవలసిన పని మాట ఏమిటి? నారాయణ నారాయణ. దేవర్షి, తమ రాక కారణం? హిమవంత,
నేనిక్కడికి ఆ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం ఊరేగింపుకు స్వాగత సన్నాహాలను చూసేందుకు వచ్చాను. నా సంబంధం ఇరుపక్షాలతోనూ ఉంది. వరుని పక్షం వధువు పక్షం నన్ను తమవారే అనుకుంటారు. మీరు అందరి వారు కదా. దేవర్షి, ఊరేగింపు ఎదుర్కోలకు సర్వోత్తమమైన ఏర్పాట్లు జరిగాయి. అతిథుల సదుపాయాలకై అన్ని విధాల ఏర్పాట్లు చేయించాం. మన అతిథులకు ఏమాత్రమూ కష్టం కలగదు. కావాలంటే తమరే స్వయంగా చూడండి. హిమవంత, తమరేమో ఇంతగా వర్ణించేశాక అంతకన్నా నేను చూడగలిగిందేముంది? ఊరేగింపు ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. బడి బడి కదలను బసవన్న సవారి పార్వతి మను బాడగ శివుడు. బడి బడి కదలను బసవన్న సవారి పార్వతి మను బాడగ శివుడు. అది ఏమి వింత వేషం, అది ఏమి రూపమిక సతి సమేతుడైపోతాడు, పతి మహేశుడైపోతాడు. బడి బడి కదలను బసవన్న సవారి పార్వతి మను బాడగ శివుడు. ఇంద్రుడు విష్ణువు సంతసించగా నారద మహర్షి గొంతు విప్పగా, ఇంద్రుడు విష్ణువు సంతసించగా నారద మహర్షి గొంతు విప్పగా, మునిజనులందరూ వంత పాడగా జనహితము తలచి గిరి తనయ వలచి తన భాసను నిలిపెను హరుడు. పతి మహేశుడైపోతాడు. ఊరేగింపున భూతగణములు గడ్డము పెంచిన జోగులు స్వాములు. ఊరేగింపున భూతగణములు గడ్డము పెంచిన జోగులు స్వాములు. ఒడలికి బూడిద మెడలో పాములు. దుష్ట శిక్షణకు గాను శిష్ట రక్షణకు గాను ఇలా పాపములను క్షతి చేయ. పతి మహేశుడైపోతాడు. సమతగణాదులు ఆడగ పాడగ గంటలు గజ్జలు కళ్ళని కదలగా, సమతగణాదులు ఆడగ పాడగ గంటలు గజ్జలు కళ్ళని కదలగా, టప్పులు డమరులు జమ్మని బ్రోయగా కని వినియరు కని కడు వేడుకలను కను నారక చూతము నేడు. పతి మహేశుడైపోతాడు. మంగళగీతము బ్రహ్మ పాడగా నింగిని వెల్పులు పూలు రాల్చగా, మంగళగీతము బ్రహ్మ పాడగా నెంగిని వేల్పులు పూలు రాసగా, నలుదశలను ఇలా శుభము పూయగా చిరు చిరు నవ్వుల ధర హాసవదనుడై లీలలు చూపెను భవుడు. పతి మహేశుడైపోతాడు. కన్యాదానము చేసిన గిరిజను తల్లిదండ్రుల నోములు పండెను.
కన్యాదానము చేసిన గిరిజను తల్లిదండ్రుల నోములు పండెను ఆదిశక్తి ఈశునితో కలిసెను ముల్లోకములను సుఖ శాంతులతో నింపినది పెళ్లి ముహూర్తం మహేశుడైపోతాడు. అయ్యో, ఇది పెళ్లి ఊరేగింప భూత ప్రేతాల పట్టాలమా? లేదు మహారాణి, అటు చూడండి. తమ అల్లుడు శంకరుణ్ణి శ్వేత ఋషభంపై చూడండి. ఎంత సుందర అద్వితీయ రూపమైనది. అయ్యో, ఎక్కడున్నాడు పెళ్లి కొడుకు? ఎవ్వరూ అందంగా లేరే. అందరూ కురూపులుగానే ఉన్నారు. అందరూ అనాకారులే. భూతాలు 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 భూతాలు. ఈశుడు వరుడై వెలసిన అందం ముని సంసారిగా మారిన సందం ఈశుడు వరుడై వెలసిన అందం ముని సంసారిగా మారిన దంతం వింతగా చూచుదునున్నది లోకం మరుభూములలో జడ్డధారిగనే నివసించిన ఋషి ఈ వరుడు మహేశుడైపోతాడు. పార్వతి మనువాడగ శివుడు సతి సమేతుడైపోతాడు. పతి మహేశుడైపోతాడు. భూతాలు. నేను ఆ భూతనాథునికి నా కూతుర్నివ్వను. ఆ బైరాకి నా కూతుర్నివ్వను. ఆ భూతనాథుడికి నా కూతుర్నివ్వను. ఏమైంది మహారాణి? ఏమైందమ్మా? మోసం చేశారు. కపటం జరిగింది. దేవతలు ఋషులు మునులు కలిసి నన్ను మోసం చేశారు. మోసగించారు. ఇప్పుడు ఏమైంది మహారాణి? ఏమిటా ప్రేలాపన? ప్రేలాపన కాకపోతే మరి ఇంకేం చెయ్యాలి? మీరంతా నన్ను మోసగించారు. నాకు శివుని సుందర రూపము, సుందర వర్ణన చూపించి ఒప్పించారు. కానీ నేను చూడబోతే అతడిది భయానక రూపం. లేదు, నేను పువ్వు లాంటి నా తల్లిని భూతనాథునికి ఇవ్వను. నేను నా తల్లిని ఆ భూతనాథునికి ఇవ్వను. మహారాణి, ఈ శుభగడియల్లో ఇలాంటి తగని మాటలు ఎందుకు మాట్లాడతావు? అంత అశుభమే. నేను ఆ భయంకర భూతనాథునికి నా కూతుర్ని ఇవ్వను. నారాయణ నారాయణ. చింతకు కారణమేమీ లేదు మహారాణి మేనాదేవి. శాంతించండి, తమరు శాంతించండి. వైకుంఠనాథ, నా మనసులో, నా జీవితంలోనే అశాంతి జన్మించింది. నేను ఎలా శాంతించగలను? మైనారాణి. నారాయణ నారాయణ. మైనారాణి, శుభ సమయంలో అశాంతిని గురించిన చర్చ తమకు శోభస్కరం కాదు. ఇందుకు కారణం నేను కాదు దేవర్షి. నాలో కలిగించిన విశ్వాసమే ఇప్పుడు అబద్ధమైపోయింది. మహారాణి, ఇందులో అబద్ధమేదీ లేదు. అయితే నిజమేమిటి? ఇప్పుడే నేను శివుని రూపం చూసేనే. అది మరి నిజమా? అదే కనుక నిజమైతే నాకది అక్కర్లేదు. నాకు చెప్పిందేమంటే అతడు ముల్లోకాలకు అతీతుడని. మోసగించారు నన్ను మీరందరూ. నిన్ను మోసగించటం వల్ల ఎవరికి లాభం మేనారాణి? పార్వతి, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? రాకుండా ఎలా ఉండగలను? నీవింత అరుస్తూ మాట్లాడకపోతే నేనెందుకు వస్తాను? నాకు అరిచి మాట్లాడాలని కోరిక ఏమీ లేదు పార్వతి.
కానీ నేను కళ్ళారా చూస్తూ నిన్ను అంధకారంలోకి తోయలేను. నీ కళ్ళు చూసిందంతా అంధకారం కాదు, భ్రమ మాత్రమే. ఒక్కసారి బయటికెళ్ళి చూసినట్టయితే భ్రమ తొలగిపోతుంది. మరి ఈ భ్రమ నాకే కలుగుతుంది, నీకు ఇతరులకు ఈ భ్రమ కలగదే. పార్వతికి ఇతరులకు ఎవరికీ కూడా శంకలు ఏమీ లేవు దేవి. నీకు మాత్రం ఎప్పుడూ శంకలు తప్ప మరి ఏవీ కలగవు. మహారాణి, నీ పుత్రిక పార్వతి మాట విను. ఆ పరమేశ్వరుని శంకారహిత దృష్టితో చూడు. అప్పుడంతా స్పష్టంగా, సుందరంగా, శ్రేష్టంగా ఉంటుంది. అవును మహారాణి మేనా, శంకల వర్ణం నలుపే మరి. ఇది మనోనేత్రానికి తగిలితే అంతా కూడా నల్లగా వికృతంగా కనిపిస్తుంది. తమరు నన్ను మళ్ళీ మోసగిద్దామని ప్రయత్నించటం లేదు కదా? మేనారాణి, నేను నిన్ను మోసగిస్తానా? వైకుంఠపతి, తమరు పూజనీయులే, తమరు ఆదరణీయులే. నన్ను ఈ ప్రశ్న అడగ సాహసించినందుకు క్షమించండి. కానీ నిజం చెప్పాలంటే దేవతల హితం కోసమై అనేక సార్లు మీరు అసురులను మోసగించలేదా? కేవలం అసురులనే, దేవతల మానవుల మంచి కోరి అలా నేను భవిష్యత్తులోనూ చేస్తుంటాను. కానీ నీకు అసురులతో సంబంధమేదీ లేదు. అందుకే నీ విషయంలో హితం కోరటమే జరుగుతుంది. నీకు హితవు ఏమిటంటే నీవు శివశంకరుని నిజస్వరూపాన్ని ఎరిగి స్వీకరించు. శ్రీ మహావిష్ణు, నాకు నా చింత లేదు. నా పుత్రిక పార్వతి హితం గురించి నా చింతల్లా. నా పువ్వు లాంటి కోమల పుత్రిక పార్వతి ఆ భయంకర భూతనాథుని మేనారాణి, ఏ పుత్రిక హితం కోరి వ్యామోహంలో మాటి మాటికి పరమేశ్వరుని నిందిస్తున్నావో ఆ పుత్రికనే అడుగు, ఆయన రూపం ఎలా ఉందో. మేము మాత్రం పార్వతికి హాని తలపెట్టగలమా?